విద్యారంగ సమస్యలపై పోరాడుతున్న క్రమంలో ప్రభుత్వం పెట్టిన కేసు కొట్టివేయడం విశేషం. ఎస్ఎఫ్ఐ నాయకత్వాన్ని నిర్దోషులుగా గుర్తించిందని ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి లిక్కి బాలరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని 2016 సంవత్సరంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సంఘర్షణ సైకిల్ యాత్ర చేపట్టి విద్యార్థుల సమస్యలను అధ్యయనం చేశామని గుర్తు చేశారు. యాత్ర ముగింపు సందర్భంగా అప్పటి ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టిందని ఆయన పేర్కొన్నారు. 9 సంవత్సరాల పాటు విచారణ జరిపిన భద్రాచలం కోర్టు కేసు కొట్టివేసిందని హర్షం వ్యక్తం చేశారు. ఏజెన్సీలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, హాస్టల్ విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 15 రోజుల పాటు సంఘర్షణ సైకిల్ యాత్ర నిర్వహించి ఏజెన్సీ ప్రాంతంలో 18 మండలాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్ని సందర్శించి ఆ హాస్టల్ సమస్యల్ని అధ్యయనం చేస్తూ ఎస్ఎఫ్ఐ సైకిల్ యాత్ర కొనసాగించింది. యాత్ర ముగింపు సందర్భంగా యాత్రలో వచ్చినటువంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం ఆనాడు ఎస్ఎఫ్ఐ ప్రయత్నం చేసింది. ప్రతి హాస్టల్లో ఉన్నటువంటి సమస్యల్ని ఒక రిపోర్టు తయారు చేసి ఆ రిపోర్టుని ఐటీడీ అధికారులకి, ఏజెన్సీ జిల్లా విద్యాశాఖ అధికారులకి అందించడం కోసం ఎస్ఎఫ్ఐ నాయకత్వం ప్రయత్నం చేస్తే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎస్ఎఫ్ఐ నాయకత్వం మీద అక్రమంగా కేసులు బనాయించడంతో పాటు ముగ్గురిని జైలుకు కూడా పంపించి వారం రోజుల పాటు జైల్లో ఉంచినటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసులో ఆనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శిగా ఉన్నటువంటి లిక్కి బాలరాజు అనే నేను, ఎస్ఎఫ్ఐ భద్రాచలం డివిజన్ కార్యదర్శిగా ఉన్నటువంటి కామ్రేడ్ మడకం సతీష్, డివిజన్ అధ్యక్షులుగా ఉన్నటువంటి కామ్రేడ్ కొండా చరణలపై కేసులు మోపి జైలుకు పంపించింది. ఈ యాత్ర ఫలితంగా దాదాపు 1400 కిలోమీటర్ల వరకు ఈ యాత్ర కొనసాగింది. ఈ యాత్ర ఫలితంగా ఏజెన్సీ ప్రాంతంలో విద్యార్థులకు కొన్ని సౌకర్యాలు కూడా కల్పించబడ్డాయి. ప్రత్యేకించి ప్రతి హాస్టల్లో కూడా ఆర్ఓ వాటర్ ప్లాంట్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అట్లాగే విద్యార్థులకు మెడికల్ సదుపాయం అందించడం కోసం, వైద్య సదుపాయాలు అందించడం కోసం హాస్టల్లో ఏఎన్ఎంలను కూడా ఏర్పాటు చేశారు. అట్లాగే వంట కట్టెల మీద వండుతూ ఉంటే దానికి బదులుగా గ్యాస్ పంపిణీ కూడా ఏజెన్సీ ప్రాంతంలో చేశారు. ప్రత్యేకించి ఏజెన్సీలో ఉన్నటువంటి హాస్టల్ విద్యార్థులకు వైద్య సదుపాయం సకాలంలో అందించడం కోసం 105 వెహికల్స్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆనాడు ఎస్ఎఫ్ఐ సంఘర్షణ సైకిల్ యాత్ర ఫలితంగా ఏజెన్సీ ప్రాంతంలో హాస్టల్ విద్యార్థులకు ఈ సౌకర్యాలు సాధించబడ్డాయి. ఓవైపున ఎస్ఎఫ్ఐ సైకిల్ యాత్ర ఫలితంగా విద్యార్థులకు కొంత మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు అయినాయి. దీనికి ఎస్ఎఫ్ఐగా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. మా మీద మోపబడ్డటువంటి కేసులకి ఏనాడు కూడా బాధపడలేదు. విద్యార్థుల కోసం జైలు జీవితాన్ని కూడా అనుభవించాం. చివరికి 9 ఏళ్ల పాటు కేసు నడిపించిన తర్వాత ప్రభుత్వం మమ్మల్ని నిర్దోషులుగా విడుదల చేసింది. అందుకని ఎప్పుడైనా సరే ప్రజల కోసం, సమాజం కోసం చేసినటువంటి పోరాటాల్లో ఉన్నటువంటి కేసులు అవి నిలబడవని, అవి శాశ్వతం కాదని, నాయకత్వాన్ని, ఉద్యమకారులని అవి కుంగదీయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అర్థమవుతుంది. అందుకని ఈ 9 ఏళ్ల పాటు ఈ కేసు విచారణలో మాకు సహకరించి ఈరోజు మమ్మల్ని నిర్దోషులుగా బయటకు తీసుకురావడం కోసం కృషి చేసినటువంటి లాయర్ ప్రసాద్ గారికి ఈ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.